కారు నెంబర్ కోసం 2 కోట్లు. కారు కోసం 2 కోట్లు పెడతారేమో కానీ నెంబర్ కోసం 2 కోట్లు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? న్యూస్ సరిగ్గా చూసి చదవండి అని నన్ను తిట్టుకుంటున్నారా? కాదండి, మీరు విన్నది అక్షరాల నిజం. మన పక్క దేశాల్లోనో ఎక్కడో విదేశాల్లోనో జరిగింది కూడా కాదు, సాక్షాత్తు మన దేశంలో, అది కూడా మన తెలుగు వ్యక్తి చేసిన సెన్సేషన్ ఇది. కేవలం ఒక్క ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం అక్షరాల 2.08 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు ఆ నెంబర్ ఏంటి? అంతలా ఖర్చు పెట్టిన ఆ తెలుగు కుబేరుడు ఎవరు? 2 కోట్ల నెంబర్ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక విలాసవంతమైనటువంటి విల్లా లేదా లగ్జరీ కార్ ధర ఎంత ఉంటుంది? 1 కోటి లేదా 2 కోట్లు, మహా అయితే 3 కోట్లు. కానీ ఒక వ్యక్తి కేవలం ఒక నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన వెహికల్ నెంబర్ ప్లేట్ను దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రముఖ లగ్జరీ కార్ల డీలర్షిప్ సంస్థ బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవల ప్రారంభించినటువంటి ఆక్షన్ హౌస్ ద్వారా ఈ చారిత్రాత్మక వేలం జరిగింది. సంస్థ యజమాని జతిన్ అహూజాకు చెందిన వింటేజ్ నెంబర్ ప్లేట్ DDC 0001 వేలానికి రాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సంపన్నులు దీనికోసం పోటీ పడ్డారు. చివరకు గుంటూరుకు చెందిన కిరణ్ కొల్పకుల అనే వ్యాపారవేత్త ఏకంగా 2.08 కోట్లు వెచ్చించి ఈ ప్రతిష్టాత్మక నెంబర్ను తన సొంతం చేసుకున్నారు. అసలు ఒక నెంబర్ ప్లేటుకు ఇన్ని కోట్లెందుకు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా 0001 వంటి నెంబర్లు రాజరికానికి, అధికారాన్ని ప్రతిబింబించేవిగా భావిస్తారు. అందులోనూ DDC 0001 అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, అదొక అరుదైన వింటేజ్ కలెక్టబుల్. గతంలో హర్యానాలో ఒక నెంబర్ కూడా 1 కోటి రూపాయల బిడ్ పడినా నగదు చెల్లించకపోవడంతో ఆ డీల్ రద్దయింది. కానీ ఈ డీల్ పారదర్శకంగా జరిగి ఇండియాలో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం జరిగిన అత్యంత ఖరీదైన ఒప్పందంగా నిలిచింది.